హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనము బీరంగుల్లో ఉన్నాము. బీరంగుల్లో యాక్చువల్గా ఇది 2 స్టోర్ బిల్డింగ్ అండి. ఈ 2 స్టోర్ బిల్డింగ్లో మనము ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ ఓనర్ వచ్చేసి నరేందర్ గారు అండి. యాక్చువల్ మనని యూట్యూబ్లో చూసి మనల్ని సంప్రదించారు, మన ఆఫీస్ రావడం జరిగింది. టోటల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్ ఓకే చేసి మనకి ఈ 2 స్టోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇంటీరియర్ డిజైన్ వర్క్ కోసం మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీకు ఫర్దర్గా నేను ఏ విధంగా మనము ఈ ప్రాజెక్ట్ ఇంటీరియర్ డిజైన్ చేసామనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము లివింగ్ రూమ్లో ఉన్నాము అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, లివింగ్ రూమ్లో ఉన్నాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ లివింగ్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ ఆల్రెడీ మనకి బిల్డర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ జస్ట్ మనము లైట్స్ మాత్రమే ఫిట్టింగ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు, బిల్డరే మనకి ఈ విధంగా 2 స్టెప్ ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో లివింగ్ రూమ్ అనగానే మనము ముఖ్యంగా గమనించాల్సింది టీవీ యూనిట్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, వాల్ ఇక్కడ నుంచి మనకి దగ్గర 11 ఫీట్ వరకు మనకి వాల్ ఉండడం జరిగిందనమాట. ఈ 11 ఫీట్ వాల్ టిల్ సీలింగ్ వరకు మనము డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ ఏం చేసామంటే మనము టోటల్ టాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ టాల్ యూనిట్కి మనము అల్యూమినియం ప్రొఫైల్ షటర్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనమాట. సో మీ ఇన్సైడ్ చూసుకోవచ్చు, ఈ విధంగా మనము పెన్సిల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. దీని స్కేల్ లైట్స్ కూడా అంటారు. ఇట్స్ లుక్స్ లైక్ సమ్ ప్రొఫైల్ లైట్స్ అనమాట. సో ఇందులో మనము ఈ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అది బయట నుంచి మనం లైట్స్ ఆన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ టింటెడ్ బ్లాక్ గ్లాస్. అదే మనము లైట్ ఆఫ్ చేసేస్తే లోపల అనేది అంత ట్రాన్స్పరెంట్గా కనిపించదు అనమాట. సో మరియు ఇంకొకటి చూసుకుంటే బేస్ యూనిట్, టీవీ యూనిట్ బేస్ యూనిట్ వచ్చేసి మనము 2 డ్రాస్ ఇచ్చామండి, లెఫ్ట్ అండ్ రైట్. ఈ విధంగా ఒక 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యలో వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ ఇచ్చామండి. ఈ ప్రొఫైల్ షట్టర్ కారణం ఏంటంటే టీవీ రిమోట్ యాక్సెస్ అనమాట. ఏదైనా రిమోట్ అనేది ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత టాప్ ప్యానెల్, లైక్ టీవీ యూనిట్ బ్యాక్ ఫ్రేమ్ కానీ టాప్ ప్యానెల్ కానీ అనొచ్చు దీన్ని. సో ఇందులో మనం చూసుకుంటే టోటల్ ప్లెయిన్ ప్యానెల్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్లెయిన్ ప్యానెల్లో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం లోవర్స్ ఇచ్చాము. దీన్ని ర్యాప్టర్స్ కూడా అంటారు. ఈ లోవర్స్ వచ్చేసి మనం ఈ కలర్లో ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే టోటల్ ఈ మార్బుల్ షీట్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఈ మార్బుల్ షీట్లో మనం ఈ విధంగా ఈ డిజైన్తో టీ పట్టీస్ అనేది వేసామన్నమాట. చూసారా, ఈ విధంతో టీ పట్టీస్ వేసాం. సో ఈ ప్లెయిన్ వాల్ మనం చేయడానికి కారణం, మనం ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కూడా ఈ వాల్కి బెటర్ లుక్ వస్తుంది అనమాట. లైక్ ఈ యూనిట్కి చాలా బెస్ట్ లుక్ వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా ప్లెయిన్ లుక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మరియు ఇందులో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి 3 లామినేట్స్ అండి. ఒకటి వచ్చి ఫాస్టీ వైట్ అనమాట, ఇంకోటి వచ్చేసి వుడెన్ లామినేట్, ఇంకోటి వచ్చేసి మార్బుల్ లామినేట్ అనమాట. ఈ మూడిట్లో ఫాస్టీ వైట్ అండ్ మార్బుల్ షీట్ అనేది హై గ్లాస్లో వాడడం జరిగింది. ఏదైతే ఈ వుడెన్ షీట్ ఉందో అది మనం మ్యాట్లో వాడడం జరిగిందనమాట. సో ఈ టీవీ యూనిట్కి అటాచ్ అయ్యి మనకి ఒక పార్టీషన్ అనేది చేసామన్నమాట. పార్టీషన్ కమ్ ఆర్చ్ అంటారు అనమాట దీన్ని. సో దీన్ని ఆర్చ్ పార్టీషన్ కూడా అనొచ్చు. సో చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ ఉందో ఇక్కడ. ఈ విధంగా మనము సేమ్ ఇది కూడా మనము ఫాస్టీ వైట్ అండ్ వుడెన్ కలర్ లామినేట్ సంబంధించిందే మనం వాడడం జరిగిందనమాట. ఇందులో కూడా ఒక 2 ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఓపెన్ బాక్సెస్లో ఏదైనా డెకరేట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్యారలల్గా ఉండే లైన్స్ అనేది మనము ప్రొవైడ్ చేసామన్నమాట ఈ పార్టీషన్లో. సో యాక్చువల్గా ఈ లివింగ్ ఏరియా ఏ విధంగా ఉంది అంటే బిఫోర్ స్టార్టింగ్ మనకి ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను. ఈ క్లిప్లో చూడండి యాక్చువల్గా ఈ లివింగ్ ఏరియా ఏ విధంగా ఉంది, మనం వర్క్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీరు ఈ క్లిప్లో చూడొచ్చు. ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలో ఉన్నాం అనమాట. సో కిచెన్ ఏరియాలో చూసుకుంటే ఇది ఓపెన్ కిచెన్. మనకి టోటల్ ఇక్కడ డైనింగ్ కానీ కిచెన్ కానీ మొత్తం ఓపెన్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, సేమ్ స్టెప్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. టోటల్ ఫాల్ సీలింగ్ మొత్తం బిల్డర్ ఇవ్వడం జరిగింది. మనం ఎలాంటి వర్క్ చేయలేదు ఫాల్ సీలింగ్కి, మనం ఇక్కడ ఓన్లీ వుడ్ వర్క్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడే ఉండి చేశారు. యాక్చువల్గా ఈ కిచెన్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. ఆ క్లిప్లో మీకు తెలుస్తుంది యాక్చువల్ బిఫోర్ ఈ కిచెన్ ఎలా ఉందనేది. ఇక్కడ బిల్డర్ మనకి ఇక్కడ గ్రానైట్ స్లాబ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదే గ్రానైట్ స్లాబ్కి మనం ఫ్రేమ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్స్ వర్క్ అనేది మనం చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు కిచెన్ బేస్ యూనిట్
ఇది కూడా మనము సేమ్ లైట్ బేజ్ కలర్ కాంబినేషన్ చేయడం జరిగింది. పైన వచ్చేసి మనము వైట్ కలర్ వేయడం జరిగిందన్నమాట. ఈ వైట్ కూడా ఫాస్టీ వైట్ అండి. సో బేస్లో కూడా చూసుకోవచ్చు షింకీ యూనిట్ కింద ఈ విధంగా మనము ఫ్రేమ్ వర్క్ చేసి డోర్స్ ఇచ్చామండి. ఇది చూసుకోవచ్చు, ఇవి జీ ప్రొఫైల్ అంటారు. ఇది మనకి కొంత హ్యాండిల్లెస్ ఫీల్ అనేది తీసుకొస్తుంది. అన్ని సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడడమే జరిగింది అన్నమాట. సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్, సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడడం జరిగింది. ఇందులో మనము SS304 బటర్ఫ్లై కంపెనీ బాస్కెట్స్ వాడడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం కంపెనీ రష్ ప్రూఫే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్స్ కూడా మనం ఎప్కో నుంచి వాడడం జరిగింది సాఫ్ట్ క్లోజ్. ఇది కూడా మనం తాళి వాడడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి కార్నర్ యూనిట్, సిలిండర్ కానీ ఇంకేదన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇది కూడా షెల్ఫ్స్ ఉన్న యూనిట్ అనమాట. ఇది సేమ్ ఇక్కడ కూడా మనం ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. సో ఈ పక్క చూసుకుంటే ఇక్కడ కూడా మనకి సిమెంట్ షెల్ఫ్స్ ఉండడం జరిగింది అనమాట. టోటల్ సిమెంట్ షెల్ఫ్స్కి మనం ఇక్కడ ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం మనకి మ్యాక్సిమం సిమెంట్ షెల్ఫ్స్ ఉండడం జరిగింది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ మ్యాక్సిమం మనం ఫ్రేమ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ ఉన్నాయి అనమాట. ఇది కూడా చూసుకుంటే టోటల్ మనకి A to Z షెల్ఫ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ జస్ట్ ఓన్లీ ఈ 3 బాస్కెట్స్ వరకు మనము బాక్స్ వర్క్ చేసి ఇక్కడ మనం బాస్కెట్లు పెట్టడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్ చూసుకుంటే ఇక్కడ మనం చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చి ఓవర్ హెడ్లో ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా యూటిలైజ్ చేసుకునేలాగా టోటల్ ఇక్కడ మనం 165 degrees ఇంచెస్ పెట్టి ఈ డోర్ని ఈ విధంగా యూజ్ చేసుకునేలాగా మనం ప్రొవిజన్ ఇచ్చాం. యాక్చువల్గా అయితే మనకి చిమ్నీ పెడితే ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఈ విధంగా టచ్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు ఈ డోర్లో మనం 90 degrees ఇంచెస్ పెడితే ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ 165 degrees ఇంచెస్ పెట్టి ఇక్కడ ఈ ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం మనం ఈ డోర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఓవర్ హెడ్లో మనం మిడిల్లో ఇక్కడ మాత్రం మనం బాక్స్ వర్క్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో మన ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది కూడా టింటెడ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ వచ్చేసి మనము గ్లాస్ షెల్ఫ్ పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక అడిషనల్ బాక్స్ స్టోరేజ్ అని ఇచ్చాము. ఈ బాక్స్ స్టోరేజ్లో కూడా చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ఇచ్చాము. సో ఇన్నర్ లామినేట్ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ వాడతామండి. ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసుకోవచ్చు ఇన్నర్ లామినేట్ ఏ విధంగా ఉందో. సో ఫ్యాబ్రిక్ ఎందుకు వాడతామంటే మనకి కొంత స్టెయిన్స్ పడ్డా కూడా మనకు అంతగా తెలియదు కాబట్టి మనం ఫ్యాబ్రికే వాడడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మనం ప్రొఫైల్ షట్టర్ విత్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్సైడ్ కూడా మనం గ్లాస్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. సో ఓవర్ హెడ్ చూసుకుంటే ఈ విధంగా మనం డిజైన్ చేసామండి. టోటల్ బాక్స్ వర్క్ ఇచ్చాము. సో లాఫ్ట్ చూసుకుంటే మనం చూసుకోవచ్చు ఇన్సైడ్ లాఫ్ట్ కూడా మనం ఏ విధంగా డిజైన్ చేసాము. టోటల్ స్పేస్ కూడా మనకి యూ షేప్లో మనకి లాఫ్ట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం యూ షేప్లో లాఫ్ట్ అనేది ఉండడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. సో డైనింగ్ ఏరియా చూసుకుంటే ఒక క్రాకరీ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ క్రాకరీ సెటప్కి మనము ప్రొఫైల్ గ్లాస్ షట్టర్ ఇచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ప్రొఫైల్ షట్టర్ గ్లాస్ సేమ్ కలర్ అండి. టింటెడ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ షట్టర్ చూసుకుంటే ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో మనము టోటల్ హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో నుంచి వాడడం జరుగుతుంది అనమాట. ఈ ఎప్కో కంపెనీ వచ్చేసి మనకి 1 year వారంటీ ఇస్తుంది. 1 year వరకు మనకి ఎప్కో కంపెనీ వారంటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో హ్యాండిల్స్ కూడా చూడండి మనం ప్రీమియం బ్లాక్ హ్యాండిల్స్ వాడడం జరుగుతుంది. ఈ హ్యాండిల్స్ సో ఇందులో వచ్చేసి మనము హై గ్లాస్ లైట్ బేజ్ కలర్ అనేది లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. ఈ డైనింగ్ యూనిట్లో మనం క్రాకరీకి ఏదైతే వాడామో టోటల్ హై గ్లాస్ వాడామండి. ఇది కూడా మనకి లైట్ బేజ్ కలర్ అనమాట. ఇప్పుడు మనం పూజా రూమ్ చూడబోతున్నామండి. ఈ పూజా రూమ్కి మనం ఇలా ఫ్రేమ్ అనేది ఇచ్చాము, డోర్ ఫ్రేమ్ ఇచ్చాము, గ్లాస్ డోర్ ఫ్రేమ్ ఇచ్చి మనము టఫ్ అండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. ఇక్కడ టోటల్ గ్లాస్ డోర్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ అనమాట. విత్ ఈ విధంగా డిజైన్ అనేది మనం ప్రొవైడ్ చేసాం టఫ్ అండ్ గ్లాస్లో. సో మీరు చూసుకోవచ్చు ఇది 2 waysలో ఓపెన్ అవుతుంది అనమాట. ఒకటి టూ అండ్ ఫ్రో లాగా ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఇది ఇన్సైడ్ ఇట్లా ఓపెన్ అయింది కదా, ఇప్పుడు అవుట్ సైడ్ కూడా మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకునే హింజెస్ అనేది మనం ప్రొవైడ్ చేసామన్నమాట. చూసుకోవచ్చు ఏ విధంగా ఓపెన్ అయినాయో. సో ఇన్సైడ్ చూసుకుంటే మనము అప్ టు 4 feet మనము ఈ డిజైన్ ఇచ్చామండి. విండో కింద వరకు మనం ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బేస్ యూనిట్ మనం ఇచ్చాము. బేస్ యూనిట్ మీద గ్రనైట్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే బ్యాక్ ప్యానల్ చేసి ఈ విధంగా 2 ledges ఇచ్చి ఈ బ్యాక్ ఆఫ్ ద వాల్ మనం ఏం చేసామంటే CNC జాలీ కటింగ్ ఇచ్చి ఇన్సైడ్ లైట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీనివల్ల మనకి మందిర్ అనేది ఈ విధంగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది.
సో మనం లివింగ్ డైనింగ్ మధ్యలో మనకు ఒక వ్యానిటీ ఏరియా ఉందన్నమాట. సో ఈ వ్యానిటీ ఏరియాలో మనం ఒక బేస్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ బేస్ బాక్స్లో మనం ఒక గ్రానైట్ స్లాబ్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం ఒక షో సింక్ ఇచ్చాము విత్ ఫాసెట్, ప్రీమియం ఫాసెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బేస్ బాక్స్లో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాక్ ఆఫ్ ద వ్యానిటీ వచ్చేసి చూడండి ఈ విధంగా టైల్స్, ఎవ్రీథింగ్ టైల్స్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి సెన్సార్ మిర్రర్ అనేది ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్లో మనము టోటల్ వాల్ టు వాల్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మనము ఫుల్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ వార్డ్రోబ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే టోటల్ సింగిల్ కలర్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఈ కలర్ కూడా చూసుకోవచ్చు. టోటల్ మనము ఫాస్టీ వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది. విత్ ఇలాగా మనము 8 mm టీ పట్టీస్ అనేది పెట్టడం జరిగింది. ఇది కూడా మనము గోల్డ్ కలర్ టీ పట్టీస్ అనేది పెట్టామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండిల్స్ కూడా మనం 8 inch హ్యాండిల్స్ వాడామండి. ఇది కూడా మనము బ్లాక్ కలర్ స్లీక్ హ్యాండిల్స్ అనేది వాడామన్నమాట ఇక్కడ. సో ఒక పార్టీషన్కి ఏమో మనము లాక్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ వార్డ్రోబ్ వచ్చేసి మనకి దగ్గర 10 feet ఉందండి. ఈ 10 feet వార్డ్రోబ్ కూడా మనము ఒకటే కలర్ వాడడం జరిగిందన్నమాట. ఫాస్టీ వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది. సో ఇన్సైడ్ చూసుకోవచ్చు. యాక్చువల్గా ఈ వార్డ్రోబ్ మనం కన్స్ట్రక్ట్ చేయకముందు బిల్డర్ ఏ విధంగా ఇచ్చారనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి మీరు. సో టోటల్ అన్నీ మనకి ఇక్కడ సిమెంట్ షెల్ఫ్స్ ఉండడం జరిగింది. ఇక్కడ బిల్డర్ మనకి సిమెంట్ షెల్ఫ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇన్సైడ్ మొత్తం సిమెంట్ షెల్ఫ్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ మనం ఫ్రేమ్ వర్క్ చేసామండి. ఈ ఫ్రేమ్ వర్కే మనం డోర్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా మనకి సిమెంట్ షెల్ఫ్స్ ఉండడం జరిగిందో. సో ఇన్నర్ వచ్చేసి మనం ప్రతిదీ లైనరే వాడామండి. ఫ్యాబ్రిక్ లామినేటే వాడాం. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ వరకు మనం బాక్స్ వర్క్ చేసామన్నమాట. బాక్స్ వర్క్ చేసి ఈ విధంగా ఒక లాకర్ ప్రొవిజన్ ఇచ్చాము. సో కింద కూడా మనము ఈ విధంగా ఒక 2 drawers అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ కూడా ఒక 2 drawers అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ లాకర్ ఇచ్చాము. లాకర్కి ఒక నాబ్ ఇచ్చామన్నమాట. సో ఇన్సైడ్ కూడా మీకు చూసుకోవచ్చు. అట్లనే మనము హ్యాండిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 inch హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్సైడ్ కూడా మనం ఒక హ్యాంగర్ రాడ్ అని ఇచ్చాము. సో పైన కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. సో అలాంటి హెవీ బాక్సెస్ కూడా మనము ఈ లాఫ్ట్లో పెట్టుకోవచ్చు. సో పైన కూడా మనం 4 inch హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ చూసారా, టోటల్ స్లీక్ అంటే లైక్ మనకి ఎలాంటి ఫ్రేమ్ వర్క్ చేసినట్టు లేకుండా టోటల్ బాక్స్ వర్క్ లాగా అనిపిస్తుంది. సో అందుకే మీకు ఇన్సైడ్ డోర్స్ ఓపెన్ చేసి చూపించడం జరిగింది. సో కింద నుంచి ఎక్కడైతే మనం కింద టైల్ నుంచి 4 inch కటింగ్ వదిలేసి పైన వరకు టోటల్ డోర్ అనేది కంటిన్యూషన్గా మనకి సింగిల్ లైన్లో వర్క్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మనం ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఈ ఫోల్డబుల్ స్టడీ యూనిట్ చూసుకుంటే మీకు దగ్గర మనకి 3x2 సైజులో ఇవ్వడం జరిగిందనమాట. హైట్ కూడా మనము 32 inches హైట్లో మనం ఈ ఫోల్డబుల్ స్టడీ యూనిట్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత మనము ఫోల్డ్ చేసి ఈ ప్లేస్ని సులువుగా వాడుకోవచ్చు అనమాట. దీనికి కూడా మనము ఏ కలర్ కాంబినేషన్ ఇచ్చాము, సేమ్ వార్డ్రోబ్కి ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో మరొక యూనిట్ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ చేసామండి. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఇన్సైడ్ మనము స్టోరేజ్ ఇచ్చాము. ఒక బ్యాంగిల్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము ఫాస్టీ వైట్ లామినేట్తోనే చేయడం జరిగిందనమాట. టోటల్ 1 mm లామినేట్స్ వాడామండి ఈ ప్రాజెక్ట్లో మనము. హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు. తర్వాత హ్యాండిల్ తర్వాత మనం ఈ విధంగా మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్ ఫుల్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. కింద కూడా చూసుకుంటే మనం ఒక డ్రా ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక 2 డోర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా డోర్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ యూనిట్ చేసామండి. యాక్చువల్గా ఈ వార్డ్రోబ్ యూనిట్ అంటే మన చేయక ముందు ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో టోటల్ మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ షెల్ఫ్స్కే మనము ఫ్రేమ్ వర్క్ చేసుకొని ఈ విధంగా స్లైడింగ్ డోర్స్ పెట్టడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు టోటల్ సింగిల్ కలర్ కాంబినేషన్లోనే మనము ఈ యూనిట్ అనేది చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి లైట్ బేజ్ కలర్ అనమాట. ఇది కూడా మనము 1 mm లామినేట్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఈ లామినేట్ కూడా మనం వర్గో కంపెనీ నుంచి పర్చేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు టోటల్ సింగిల్ కలర్ వేసి మనం ఇక్కడ ఈ విధంగా టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ వార్డ్రోబ్ పైన ఈ విధంగా మనం టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగింది. గోల్డ్ టీ పట్టీస్తో ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది.
సో ఇన్సైడ్ చూసుకుంటే సిమెంట్ సెల్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా టోటల్ సిమెంట్ సెల్స్ అనేది ప్రొవిజన్ అనేది బిల్డర్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ స్లైడింగ్ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి రివర్సిబుల్ స్లైడింగ్ ట్రాక్ అండి. ఇది ఎప్కో కంపెనీ నుంచి తీసుకున్నాం మనం. ఏ విధంగా స్లైడింగ్ అవుతుందో మీకు చూపిస్తాను. సాఫ్ట్ క్లోజింగ్ చూసుకోవచ్చు. ఈ విధంగా మనము స్లైడ్ చేసినప్పుడు బై ఎండ్కి వెళ్ళి సాఫ్ట్ క్లోజ్ అయ్యి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఈ పక్కన కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా చూడండి సిమెంట్ సెల్స్ మనకి ఈ విధంగా సిమెంట్ సెల్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో దీనికే మనము స్లైడింగ్ డోర్స్ పెట్టడం జరిగింది. సో ఏ విధంగా మనకి స్లైడింగ్ అయిందో ఇది చూసుకోవచ్చు. సో లాఫ్ట్ కూడా మనము హైడ్రాలిక్ స్టోరేజ్ లాఫ్ట్ ఇచ్చామండి. ఇది జస్ట్ మనం ఈ విధంగా లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే పైకి వెళ్ళిపోతుంది అనమాట. అవి కూడా మనము ఎప్కో కంపెనీ నుంచే వాడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో టోటల్ హార్డ్వేర్ మొత్తం మనం ఎప్కో నుంచే వాడడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా మనకి లాఫ్ట్ డోర్స్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుందో మీకు చూడవచ్చు. ఈ విధంగా టోటల్ ఎంత స్పేస్ ఉందో చూడండి లాఫ్ట్ మనకి. ఈ స్పేస్ మొత్తం మనము ఈజీగా పెద్ద పెద్ద బాక్సులు పెట్టి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు. ఇంకొక యూనిట్ మనము ఓవర్ హెడ్ చిన్న బాక్స్ యూనిట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ బాక్స్ యూనిట్ చూసుకోవచ్చు. సేమ్ మనం ఏదైతే వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ ఇచ్చామో లామినేట్ అదే కలర్ మనకి ఇక్కడ ఈ ఓవర్ హెడ్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం సపరేట్గా ఒక డ్రెస్సింగ్ యూనిట్ చేయకుండా స్పేస్ వేస్ట్ చేయకుండా మనం ఏం చేసామంటే వాల్కే ఈ విధంగా పెద్ద మిర్రర్ ఇచ్చేసి ఇక్కడ ఒక లెడ్జ్ పెట్టడం జరిగింది. సో ఈజీగా మనము స్పేస్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం బీరంగూడలో ఉన్నాము. బీరంగూడలో మనము 2 స్టోర్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటీరియర్ డిజైన్ చేసామండి. ఇప్పటి వరకు మనకి టోటల్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు మనము కస్టమర్ రివ్యూ తీసుకుందాం. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఓనర్ వచ్చేసి నరేందర్ గారు అండి. మేఘా గారు నరేందర్ గారిది అనమాట ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు ఏ విధంగా మనము ఇంటీరియర్ డిజైన్ చేసాము, వాళ్ళకి ఏ విధంగా నచ్చింది అనేది మనం కస్టమర్ని అడిగి కనుక్కుందాం అనమాట. సార్ నరేందర్ గారు నమస్తే సార్. సో మీకు ఆర్బీ ఇంటీరియర్ గురించి ఎలా తెలిసింది? ఆర్బీ ఇంటీరియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరేమైనా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? అసలు ఏ విధంగా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనేది ఒకసారి మా వ్యూయర్స్కి చెప్పండి సార్. జనరల్గా మా వైఫ్ సోషల్ మీడియాలో చూసింది. జనరల్ ప్రీవియస్ వీడియోస్ చూసాము. ఇలాగే G+1 150 గజాలు చేస్తున్నారు. ద లుక్ అండ్ ఫీల్ బాగా చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ ఇంటీరియర్స్. సో అది నచ్చడం వల్ల అప్రోచ్ అయ్యాక వేరే డిజైన్స్ చూసి ఒక డిజైన్ ఫైనలైజ్ చేసాము. వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. సార్ యాక్చువల్గా అంటే మీరు మమ్మల్ని ఎలా అంటే లైక్ ఎలా సంప్రదించారు? అంటే మీరు చాలా దూరంలో ఉంటారు, ఇది బీరంగూడలో సైట్, మీరు చాలా దూరంలో ఉంటారు. అంటే మాది బాచ్పల్లిలో ఆఫీస్ ఉంది కాబట్టి మేము ఎలా తెలిసామంటే పర్టికులర్గా ఆర్బీ ఇంటీరియర్కే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? నేను చెప్పినట్టు యూట్యూబ్లో ఒక వీడియో అయితే నాకు ఉన్న అవుట్పుట్ ఉన్న ఫ్లాట్కి ఇంటీరియర్ చేసిన విధానానికి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్కి బాగా చేశారనిపించింది. ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఎట్ దట్ పాయింట్. అందువల్లే ఎంత దూరమైనా కానీ వచ్చి అప్రోచ్ అయ్యాను. సో మీరు యూట్యూబ్లో చూసి అంటే యూట్యూబ్లో మీకు నచ్చడంతో మాకు ఇవ్వడం జరిగింది, అంతే కదా సార్? యా. సో సార్ మీరు ఆ ప్రాజెక్ట్ చూసి మా దగ్గరకు వచ్చారు. సో ఏ విధంగా మమ్మల్ని నమ్మి మాకు ప్రాజెక్ట్ ఇవ్వాలనిపించింది? ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్. నాకు తెలిసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్ అది గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక 2 BHK ఉంది.
సో టోటల్ ఈ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్టు ఆర్బీ ఇంటీరియోకి ఇవ్వాలని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయిన తర్వాత మీరు కానీ మేడం గారు వచ్చి మేబీ తర్వాత జస్ట్ సెకండ్ విజిట్లోనే మీరు ఓకే చేసుకోవడం జరిగింది. లైక్ ఫస్ట్ విజిట్ అయిపోయాక సెకండ్ విజిట్లో ఓకే చేసేసుకొని వర్క్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చినాం మనం, ఒక ప్లై వాడుతున్నాం అనేసి. సో ఈ కమిట్మెంట్స్ ఇదంతా మీకు ఏ విధంగా అనిపించింది? అంటే మాకు ఎక్కడ కూడా సెకండ్ అవుట్ లేదు. మాట్లాడిన తర్వాత కూడా మాకు రిలయబుల్ అనే అనిపించింది. వర్క్ అయ్యాక కూడా సేమ్ ఇప్పటికీ అలాగే ఉన్నారు, రిలయబుల్, ఆల్వేస్ అప్రోచబుల్, ఎనీ టైమ్ ఎనీ చేంజెస్ దే వేర్ హ్యాపీ టు డూ ఇట్. సో మీకు ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత మనము 3D ఇచ్చాం సార్ మనం. సో 3Dలో ఏ విధంగా హెల్ప్ చేయడం జరిగింది ఆర్బీ ఇంటీరియో మీకు? సో ఫస్ట్ 3D ఇచ్చినప్పుడు కొన్ని కలర్స్ చూసుకున్నాము. కొన్ని కలర్స్ చూశాక కొన్ని డిజైన్స్ కానీ అవి మార్చుకోవడానికి ఉపయోగపడింది. అన్లెస్ 3D లేకపోయి ఉంటే కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించేది వన్స్ అవుట్పుట్ వచ్చాక. బట్ 3D ఉండడం వల్ల ఎలా ఉండడం ముందే తెలిసింది కాబట్టి చేంజెస్, మోడిఫికేషన్ చేసుకోవడం ఈజీ అనిపించింది. వన్స్ ఇంకో 3D వచ్చాక ఓకే, వీఆర్ హ్యాపీ విత్ దట్ అండ్ దెన్ వీ ప్రొసీడెడ్. సో ఆర్బీ ఇంటీరియో మీకు 3D డిజైనింగ్లో ఏ విధంగా హెల్ప్ చేసింది సార్? లైక్ 2-3 టైమ్స్ మనం చేంజ్ చేయడం జరిగింది, మీకు డిజైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు నచ్చినట్టు 3D జరిగిందా అండ్ అవుట్పుట్ కూడా యాజ్ పర్ 3D మీకు వచ్చిందా? యా ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ 100% 3Dలో ఎలా ఉందో అలాగే అనిపిస్తుంది నాకైతే. నేను పెద్ద ఇంటీరియర్స్కి అంతగా ఎక్కువ వీడియోస్ ఏం చూడలేదు. మా వైఫ్ బాగా ఫాలో అవుతుంటుంది, బట్ తను కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందో అలాగే వచ్చిందని చెప్పింది. సో యా. సో సార్ టోటల్ మొత్తం ఈ 2 స్టోర్ బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్ని మేము ఒక 60 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేయడం జరిగింది. సో మీరు చాలా దూరం ఉండడం వల్ల మేబీ వారానికి ఒకసారి అట్లా రావడం జరిగిందనమాట. సో వచ్చినప్పుడు మీకు వర్క్ జరిగేటప్పుడు ఏదన్నా చిన్న చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏదన్నా బలంగా మనం మార్చాలనిపించినప్పుడు మా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? జనరల్గా ఇంటీరియర్స్ దగ్గర రిలయబుల్ పీపుల్ అని చెప్పాను కదా, బట్ ఎట్ ద ఎండ్ వర్కర్స్ కదా చేసేది. వర్క్ స్టార్ట్ చేశాక వాళ్ళతో ఇంటీరియర్ ఇంటరాక్ట్ అయ్యాక ఈవెన్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్ టు స్పీక్ విత్ అండ్ టు వర్క్ విత్. ఏం చేంజెస్ చెప్పినా కానీ వాళ్ళు కూడా పేషెంట్గా విని అన్నీ రోజుకి క్లీన్ చేసుకుంటూ అన్ని వర్క్స్ చేశారు. ఎనీ చేంజెస్ చిన్నవి అది చేసేయండి అన్న చేసేసారు. అట్ ద ఎండ్ లాస్ట్లో కొద్దిగా మిర్రర్ చేంజెస్ ఉంటే అది అనుకున్నట్టు రాకపోయింటే మళ్ళీ కొద్దిగా బర్డెన్ అయినా కానీ వాళ్ళే మాట్లాడుకొని యాక్చువల్లీ చేంజ్ చేశారు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పటివరకు టోటల్ ప్రాజెక్ట్ మీకు ఏమనిపిస్తుంది? లైక్ వీళ్ళకి ఇచ్చి వర్తేనా, అంటే ఆర్బీ ఇంటీరియోకి మనం ప్రాజెక్ట్ ఇచ్చి వర్తేనా ఈ ఫినిషింగ్ కానీ ఈ వర్క్ కానీ టోటల్ హ్యాండ్మేడ్ చేశారు కదా సార్. ఇక్కడ టోటల్ ఇదే ప్రాజెక్ట్లో ఇక్కడే ఉండి మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో మాకు ఏదో ప్రాజెక్ట్ ఇవ్వడం వర్త్ అని మీరు ఫీల్ అవుతుంటే ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? మా ఆర్బీ ఇంటీరియో సర్వీస్కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నా సర్కిల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి అవుట్ ఆఫ్ 5 or 6 పీపుల్ హూమ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ అందరూ చెప్పొచ్చేది ఏంటంటే ది వర్క్ అనేది స్టార్ట్ అయ్యాక చాలా డిలేస్ అవుతుంటాయనో, లేకపోతే అనుకున్న టైంకి అసలు అవ్వదనో, ఇంకా అడిషనల్ ఛార్జెస్ అవుతాయని చెప్పడము, ఇలాంటి చాలా సినారియోస్ విన్నాను. ఇందులో ఒక సినారియో కూడా నేనైతే ఫేస్ చేయలేదు. వెరీ స్మూత్. ఇన్ఫ్యాక్ట్ ఆ విధంగా చూసుకుంటే నేను 5 out of 5 ఇస్తాను. థ్యాంక్ యూ సార్. 5 రేటింగ్ ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సార్. సార్ మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో 6 months వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు పెట్టిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో కంపెనీ అనమాట. సో ఎప్కో కంపెనీ మనకి 1 year వరకు వారంటీ ఇస్తుంది. సో 6 months తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఎప్కో విల్ రియాక్ట్ అండ్ ఇట్ విల్ రీప్లేస్ అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వండర్ఫుల్ రివ్యూ ఇచ్చారు అండ్ ఇది మాకు బూస్టింగ్ ఉంటుంది. ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మా కస్టమర్స్కి. రోజు ప్రతిదీ నేర్చుకుంటాం. కస్టమర్ నుంచి చెప్పేది కానీ మేము ఇంకా కొత్తగా కావాలన్నా కూడా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో
మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే బాచ్పల్లిలో ఉన్న ఆర్బీ ఇంటీరియర్ డిస్ప్లే సెంటర్ని విజిట్ చేయండి. కొటేషన్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి, క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి, అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకొని ఆర్బీ ఇంటీరియర్కి వర్క్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా చాలా బలంగా మేము పనిచేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఏదైనా రోజు మిస్టేక్ జరిగితే మిస్టేక్ని సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట. సో అవుట్పుట్ మాత్రం కస్టమర్కి నచ్చేలాగా, ఎన్నిసార్లు నచ్చకపోతే అన్నిసార్లు నచ్చేలాగా ప్రయత్నం చేయడానికే మా ఆర్బీ ఇంటీరియర్ ప్రయత్నం చేస్తుంటుంది. సో మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్స్ కావాలి ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ అడ్రస్ ఉంటుంది. మీరు చూసి రావచ్చు, మాతో డిస్కస్ చేసుకోవచ్చు, కొటేషన్ తీసుకోవచ్చు. ఫర్దర్గా కూడా మాకు ప్రాజెక్ట్ ఇచ్చి ఏదైతే ఇంత గొప్పగా మనం తీర్చిదిద్దామో సేమ్ అదేవిధంగా మీకు కూడా గొప్పగా రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ.